తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి సీఎం. ఆ పార్టీకి ఎంఐఎం ఇప్పటికే మద్దతు తెలిపింది. మరోవైపు బీఆర్ఎస్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిరంగ మద్దతిస్తోంది. జగన్ కేసీఆర్ స్నేహం ఈ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. ఇక టీడీపీ జనసేన వైఖరి ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు రేవంత్ మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ తటస్థంగా ఉండడం వల్ల కాంగ్రెస్ కు పరోక్ష లాభం దక్కిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూడా టీడీపీ నేతలు కాంగ్రెస్ పక్షాన సానుభూతిగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో సెటిలర్స్, కమ్మ, రెడ్డి వర్గాల ప్రాబల్యం ఎక్కువ. ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు ఇక్కడ కీలక పాత్ర పోషించనున్నారు. వైసీపీ అనుకూలులు బీఆర్ఎస్ వైపు మోగుతుంటే టీడీపీ జనసేన అభిమానులు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల కంటే ఏపీ పార్టీల వ్యూహాలు, మైత్రులు, విరోధాలే ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా మారాయి.